రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తీగల కృష్ణారెడ్డి 1984 నుంచి టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. మేయర్గా, హుడా చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 2014లో మహేశ్వరం ఎమ్మెల్యేగా విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీలో చేరారు తీగల కృష్ణారెడ్డి. శాసనసభ్యుడిగా ఒక 9 సంవత్సరాలు కూడా చైర్మన్గా ఈ హైదరాబాద్కు నాకున్నటువంటి ఈరోజు మీరు చెప్పాలంటే చాలా ఉంది. చాలా కష్టపడ్డా. ఆనాడు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఇచ్చారు. ఆ సమయంలో మీకు తెలిసినాడు మందమల్ల రోడ్డు కానీ, ఆర్సీ రోడ్డు కానీ, తుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ, మహేశ్వరం నుంచి తూఫాన్పేటకు కలిపేటువంటి కందుకు నుంచి కానీ ఆ రోడ్డు 270 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశాము. ఈ చెర్లగుట్టలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చెరువులు కూడా బాగు చేయలేకపోయారు. నేను చాలా సందర్భాల్లో మీతో చెప్పాను, నేను తిరిగాను కూడా చెప్పాను కూడా, కానీ జరగాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో పాఠశాలలు కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఈ 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏమి జరగాలి, ఆశించంత జరగాలి. ఈ విధంగా శరవేగంగా హైదరాబాద్ నగరం విస్తరించినప్పుడు మన కాన్సెప్ట్ జరగలేదనేది నా మనసులో ఇప్పటికి ఉంది. అందుకనే అందరూ నేను రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రావడం, నేను కానీ డిప్యూటీ చైర్మన్ గారిని పోవడం, వారు ఆహ్వానించి నేను రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పే సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం, ఒకసారి మీ హావభావాలతో మాట్లాడదామన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ రోజు వాస్తవానికి 5 సంవత్సరాలు కూడా పంచాయతీ రాజ్తో మేము ప్రతి ఒక్క మీటింగ్ లో ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్లు కానీ, స్కూల్లో స్వీపర్ కానీ, స్కావెంజర్ కానీ లేరు. మరి అంత పెద్ద గవర్నమెంట్ కనీసం ఇవి కూడా సమకూర్చలేకపోయినారు. అంటే కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో తిరిగే సర్పంచ్లు, ఎంపీటీసీలకు ఎంత ఇబ్బంది అయిందో అవుతుంది. అటు ప్రజలకి కూడా మరి మన ఊరు మన బడి అని తెచ్చారు. దాంట్లో కూడా మీ అందరూ కూడా గమనించాలి. అవి కేవలం ఫ్యాన్లకి, లైట్కి, ఏదో కొన్ని చోట్ల కలర్కి. డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నారు, అవసరం ఎన్నో వేల స్కూళ్ళల్లో అయితే 1-6 స్కూల్లోనే వచ్చినాయి. అది కూడా కరెంట్ లేదు, కరెంట్ బిల్లులు కట్టడానికి డబ్బులు లేవు అని అన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ ఉంది మనకి ప్రజాస్వామ్యం అనేది ఎటైపోతుంది, మరి గ్రామీణ వ్యవస్థ అనేది ఎటుపోతుంది, ఇవన్నీ కూడా అందరూ కూడా దృష్టి పెట్టాలి. ఏదేమైనా కానీ ఈరోజు మేము ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 5 కాన్స్టిట్యున్సీస్ అందరికీ కూడా మేము కేవలం మహేశ్వరం కాకుండా అటు చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ గడ్డ మీద ఉండి ప్రజా సమస్యలకై, ప్రజా అభివృద్ధి కోసమై మేము పోరాడడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఏరియాల గురించి అవగాహన ఉంది. మేము పైన అధిష్టానంతో చర్చించుకొని ఇవన్నీ కూడా నిధులు కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. తెలంగాణ ఏర్పాటుతో రూపురేఖలు మారిపోతాయని అనుకుంటే ఆ దిశగా బీఆర్ఎస్ పాలన జరగలేదన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కులగణన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆకునూరి పాల్గొన్నారు. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం మంచి నిర్ణయమన్నారు ఆకునూరి మురళి. సామాజిక తెలంగాణ అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు ప్రొఫెసర్ సింహాద్రి. కులగణనకు 75 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని అమలు చేసి 80 ఏళ్లు గడిచినా పేదరికం పోలేదని, కులగణనతో సామాజిక తెలంగాణకు బాటలు పడాలన్నారు ప్రొఫెసర్ తిరుమల్. ఏ రకంగా పేదలను మోసం చేసిండు కేసీఆర్ గారు, ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని ఎట్లా మోసం చేసిండు అనే విషయము మళ్ళొకసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి బీసీలందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక బీసీలకు సంబంధించిన ప్రధానమైనటువంటి దేశం మొత్తంలో కూడా కులగణన. అట్లాగే ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా సర్వే జరిగినప్పుడు ఏమవుతుంది, సో క్లియర్ కట్గా మళ్ళీ ఎవరెవరికో వాళ్ళ క్యాడర్కి పోకుండా, హౌసింగ్ క్యాడర్ పోకుండా, ఇందిరమ్మ క్యాడర్కి పోకుండా ఎగ్జాక్ట్లీ ఎవరెవరికి ఇండ్లు లేవో ఈ సర్వే ద్వారా తెలుస్తుంది మనకి. సో వాళ్ళకే ఆ ఇండ్లు పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చాలా మనకి బెనిఫిట్స్ ఈ క్యాస్ట్ సెన్సస్ మీద ఉంది. కాబట్టి మనం దేశం అంతా కూడా అందరం కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలి అనేది అడుగుతున్నాను. సో మనందరి తరఫు నుంచి నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ 40 అంశాలు కూడా టేకప్ చేయడం అనేది చాలా అవసరము. సో 40 చేయడానికి అవకాశం ఉంది. సో అట్లాగే దీనికి సంబంధించి
ఒక కమిటీ కూడా వేయాలని గవర్నమెంట్ మనం కోరుతాము. సో ఇక్కడ కూడా నేను కోరుతున్నానంటే గవర్నమెంట్ని మనందరి వైపు నుంచి చంద్రకుమార్ సార్ ఉన్నారు, అందరితోని కమిటీ వేసి ఆ ఫార్మాట్ని కూడా కమిటీ వాళ్ళు కూడా ఒకసారి వెట్టింగ్ చేయాలి దాన్ని. సో అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయా, కవర్ కావట్లేదు అనేది కూడా, ఎందుకంటే ఇది ఒక్కసారి చారిత్రాత్మకంగా మళ్ళీ చేయరు, ఇప్పుడు చేసినట్టు మరి 10 సంవత్సరాలు చేస్తారు. సో అందుకనే ఈ అన్ని పాయింట్లు కవర్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని 40 అంశాలు కూడా వేసే ఒక ఫార్మాట్ పూర్తి చేసే ముందు, ఫీల్డ్కి పంపే ముందు మన కమిటీ వాళ్ళకు కూడా వేసే కమిటీ వాళ్ళని కూడా వెట్టింగ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఒక తీర్మానం కూడా చేసినట్టు అవసరం ఉంది. రాష్ట్రంలో మంచి సూచనలు కనబడుతున్నవి. సో ఒక సామాజిక తెలంగాణ ఏదైతే మనం కోరామో ఆ సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇదే ప్రెషర్ని మన గవర్నమెంట్ మీద కంటిన్యూ చేయాలి. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో వాళ్ళు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. ఏమని రెజల్యూషన్ పాస్ చేసిండ్రు? బీసీ జనగణన అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. చాలా దుర్మార్గమైన ఆలోచన, బీసీ వ్యతిరేక ఆలోచన బీఆర్ఎస్ ప్రతి కణంలో కనపడుతుంది. మనకు వాళ్ళ డిఎన్ఏలో కనపడుతున్నది, వాళ్ళ బీసీ వ్యతిరేకులు అని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతుంది. బీసీ కులగణన అని చెప్పి, నేను కులగణన చేసిన అని చెప్పి రాష్ట్రంలో ప్రచారం చేసిండ్రు. దాన్ని మేము ప్రైమ్ మినిస్టర్ పంపుతున్నాం, మేము వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మాట్లాడిండ్రు. ఇదంతా మన దాని నుంచి డైవర్ట్ చేయడానికి, కులగణన నినాదం చుట్టూ, ఉద్యమం చుట్టూ వస్తున్న చైతన్యాన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేసింది. బీసీ కులగణన అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీలను విభజించడమే. బీసీ కులగణన అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీల మధ్య ఒక టెన్షన్స్ క్రియేట్ చేయడానికి చేసిన కుట్రనే. అది బీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రం మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేసినారు. కులగణన వల్ల ఏం లాభం జరుగుతుంది దేశానికి? అసలు మనం ఈ బీహార్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే, బీహార్లో జరిగిన లాస్ట్ ఒక 1 year డెవలప్మెంట్ని మీరు పరిశీలించి చూసినట్లయితే, దాదాపు అక్కడి నుంచి వచ్చిన వార్తల ప్రకారం 2 లక్షల టీచర్ ఉద్యోగాలను నింపారు. అక్కడ 65% రిజర్వేషన్తో 50% క్యాప్ పోయింది. అక్కడ 65% రిజర్వేషన్తో 2 లక్షల టీచర్ ఉద్యోగాలను ఈ గణాంకాలు వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్, బీసీఏ కాకుండా ఎంబీసీ రిజర్వేషన్లు కూడా అక్కడ అమలు జరపడం జరిగింది. అంటే ఎంత గొప్ప మార్పు జరగబోతుందో గమనించండి. ప్రయారిటీస్ని నిర్ధారించి ఆ తర్వాత దాన్ని బడ్జెటరీ కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది. బీసీ సప్లాన్ చేయబోతున్నా అని ప్రకటించడం జరిగింది. బీసీ సప్లాన్ కూడా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అట్టడుగు వర్గాలకు బీసీలలో ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి అన్ని అంశాల గురించి ఈరోజు చర్చించడమే కాకుండా రాబోయే సమావేశాల్లో కూడా డీటెయిల్ ఫార్మాట్స్ డెవలప్ చేసి ప్రభుత్వానికి మేము ఇవ్వాలనుకుంటున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఏ స్థాయికి ఎదిగినా మూలాలను మర్చిపోవద్దన్నారు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. వెంకటరామిరెడ్డి విద్యాసమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్ రెడ్డి హాస్టల్ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఉండే విద్యార్థుల కోసం నిజాంను ఒప్పించి వెంకటరామిరెడ్డి హాస్టల్ భవనం నిర్మించారని గుర్తు చేశారు. రెడ్డి వసతి హాస్టల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు వెంకటరామిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. రెడ్డి స్కూళ్ళలో వాళ్ళకే పట్టు ఉంటుంది, వీళ్ళున్నది ఇంత తక్కువ పర్సెంటేజ్ అయినా వీళ్ళ పెత్తనం ఏంటి అనేటువంటి పద్ధతిలో మాట్లాడు. రెడ్డిస్ గ్రామాల్లో ఎందుకు పట్టుంది? గ్రామాల్లో రెడ్డిస్ మిగతా వాళ్ళందరికీ కూడా అవసరానికి ఆడుకునేటువంటి తత్వం గ్రామాల్లో రెడ్డి కమ్యూనిటీకి ఉంది. అందువరకు రెడ్డి అనగానే మిగతా వాళ్ళందరూ కూడా మాట వింటారు, గౌరవప్రదంగా చూస్తారు. ఈ గ్రామాల్లో ఉండేటువంటి రెడ్డి పిల్లలు చదువుకుంటానికి ఒక అవకాశం కావాలి, వాళ్ళకు ఆ రకమైనటువంటి వసతి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజాం పరిపాలనలో కూడా వారిని కన్విన్స్ చేసి ఈ యొక్క హాస్టల్ను సంపాదించినారు. ఈ హాస్టల్ని ప్రారంభించారు. లోక్సభ ఎన్నికలలో మెజారిటీ సీట్లే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్రావు, మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు హరీష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కనీసం నెలకు ఫ్రీగా ఇస్తున్నారు. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి ఏ ప్రభుత్వం 81 మందికి 2 సంవత్సరాలు ఫ్రీ ఇచ్చేటువంటి ప్రధానమంత్రి లేదు. కాబట్టి వీళ్ళ ప్రజల కోసం కష్టపడేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇంకొక వైపు గమనిస్తే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు అవినీతే అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి, భూమి గడితే అవినీతి, పాతాళం పోతే అవినీతి, ఆకాశంలో పోతే అవినీతి, 800 కోట్లు 8,000 కోట్లు. కాంగ్రెస్ అంటే అవినీతి. నరేంద్ర మోదీ వచ్చి 10 సంవత్సరాలు ఎక్కాలి. ఈ రోజు ఢిల్లీలో అవినీతి వ్యక్తితో సంబంధం లేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాబట్టి అవినీతికి దూరంగా ఉండేటువంటి నరేంద్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి లాస్య ఇంటికి వెళ్లారు కేటీఆర్. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. కొంచెం జరుగు బాస్. కొంచెం మంచి వస్తుంది. విజయవాడలో వి మేక్ స్కార్స్ ఆధ్వర్యంలో స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్పోను నిర్వహించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఫండింగ్ ఎక్స్పో సేఫ్ 2024ను మొదటిసారిగా విజయవాడలో నిర్వహించారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చొరవతో డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా మద్దతు ఇస్తోంది. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ దేశాల్లో ఉన్నతమైన చదువులకు వెళ్లే దాదాపు 250 మంది విద్యార్థులకు లోన్ మంజూరు చేశారు. మార్చి 3, 17న హైదరాబాద్, బెంగళూరులో స్కాలర్షిప్ సెషన్లకు ఆసక్తి గల విద్యార్థులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.